హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన శుభవార్త. 65 ఏళ్లకే అదనపు పెన్షన్. పెన్షనర్ల ఆశ ప్రభుత్వం స్పందిస్తుందా? లేదా? దీనిపైన పూర్తి తాజా సమాచారాన్నయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 65 ఏళ్లకే అదనపు పెన్షన్ అనేది తెరపైకొచ్చిందనమాట ఇప్పుడు. పెన్షనర్లకు శుభవార్త. 65 ఏళ్లకే అదనపు పెన్షన్. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పెరుగుతున్నటువంటి ఒత్తిడి. వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత అనేది ప్రతి ఉద్యోగి యొక్క అత్యంత కీలకం. ప్రతి ఉద్యోగికి కూడా. పెరుగుతున్న వైద్య ఖర్చులు, ద్రవ్యోల్బణం, మారుతున్న కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో పదవీ విరమణ పొందిన వారికి అదనపు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో వయసు పెరిగే కొద్దీ పెన్షనర్లకిచ్చే అదనపు పెన్షన్ విధానంలో మార్పులు చేయాలి అన్నటువంటి డిమాండ్ దేశవ్యాప్తంగా బలపడుతోంది. ఈ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రస్తుత విధానాలు, కొత్త డిమాండ్ల గురించి వివరంగా పరిశీలిద్దాము. కేంద్ర ప్రభుత్వ విధానం మరియు కొత్త డిమాండ్లు. ప్రస్తుతం కేంద్ర విధానం 80 ఏళ్ల నుంచి మాత్రమే ఇస్తుందన్నమాట అదనపు పెన్షన్‌ను. సో, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ నిబంధనల ప్రకారంగా 80 ఏళ్లు వయసు నిండిన అంటే పూర్తయిన వారికి అదనపు పెన్షన్‌ను అందిస్తోంది. స్టార్టింగ్. సో, వయసు పెరిగే కొద్దీ ఈ అదనపు పెన్షన్ మొత్తం కూడా ఈ విధంగా టేబుల్‌లో చూపించిన విధంగా పెరుగుతుంది. సో, వయసు పరిమితి 80 ఏళ్లు పైబడిన వారికి 20% అదనపు పెన్షన్ వారి యొక్క బేసిక్ పైన. సో, నాట్ గ్రాస్ అండి. సో, బేసిక్ పెన్షన్ పైననమాట. సో, మనకు బేసిక్ పెన్షన్ అనేది, గ్రాస్ అనేది, అలాగే ఈ ఈ యొక్క నెట్ అమౌంట్ అంటే టేక్ హోమ్ అనమాట. ఇందులో మనకు బేసిక్ పైన మాత్రమే పెరుగుతుందనమాట. 20%, 85 ఏళ్లు పైబడిన వారికి 30%, 90 ఏళ్లు పైబడిన వారికి 40%, 95 ఏళ్లు పైబడిన వారికి 50%, 100 సంవత్సరాలు పైబడిన వారికి 100% అదనపు పెన్షనయితే కేంద్ర మరియు కొన్ని ఇతర రాష్ట్రాలైనటువంటి తెలంగాణ వంటి రాష్ట్రాలైతే ఇస్తున్నాయన్నమాట వారి పెన్షనర్స్‌కి. ఉదాహరణకు ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్‌కు బేసిక్ పే 50,000 ఉంది అనుకుందాము. 95 ఏళ్లు దాటిన తర్వాత వారికి అదనంగా మరొక 50% అంటే 50,000 మీద 25% అంటే మనకు సారీ ఫ్రెండ్స్, 50% అంటే 25,000 మొత్తం యాడ్ అవుతుందన్నమాట ఈ బేసిక్‌లో. సో, ఈ యొక్క మొత్తం బేసిక్ పే 75,000 అవుతుంది. దీనిపైన ఈ యొక్క అదనపు పెన్షన్ ఏదైతే ఇస్తున్నారో దానిపైన డీఆర్ కూడా వర్తిస్తుంది. ఎంత శాతం డీఆర్ వర్తించాలనో అది వర్తిస్తుందనమాట. ఇక 50 ఏళ్ళు దాటిన తర్వాత వారికి, సో, 50 ఏళ్ళు పైబడిన వారికి 100% అదనంగా పెన్షనయితే ప్రొవైడ్ చేస్తారు. అంటే 50,000కు మరొక 50,000 అదనంగా జోడించి మొత్తం రూ. 1,00,000 బేసిక్ పెన్షన్ అవుతుంది. దీనిపైన డీఆర్ కూడా వస్తుంది. కొత్త డిమాండ్ అండి. 65 ఏళ్లకే పెన్షన్ ప్రయోజనం. పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని అదనపు పెన్షన్‌ను వయోపరిమితిని 80 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ 2023 సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రికి ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించింది. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా తన 110వ నివేదికలో ఇదే విధమైనటువంటి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత విధానం 65 ఏళ్లకు ఒక 5% పెన్షన్ పెంపు, అలాగే 70 ఏళ్లకు 10%, 75 ఏళ్లకు 15% పెన్షన్‌ను యాడ్ చేయాలని, ఇక మిగిలిన స్లాబ్ రేట్ల ప్రకారంగా ఇదివరకే వర్తించే స్లాబ్‌ల ప్రకారంగా 80 ఏళ్ల వారికి 20%, 85 ఏళ్ల వారికి దాటిన వారికి 30% అదే స్లాబ్‌ను కొనసాగించాలనైతే ప్రతిపాదిత అభ్యర్థన ఉంది.
ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ వెల్ఫేర్ పెన్షనర్స్ వెల్ఫేర్ ఈ ప్రతిపాదనను సమర్థించినప్పటికీ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక పరిమితులను కారణంగా చూపుతున్నందున తుది నిర్ణయం ఇంకా వెలువడలేదు. అయితే ఈ అంశం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉందని సమాచారము. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి పెన్షనర్ల పోరాటం. కేంద్రం ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉంటే ఇక కేంద్ర కేంద్రం ఒక విధానాన్ని అనుసరిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో అదనపు పెన్షన్ విధానం భిన్నంగా ఉంది. ఇక్కడ పెన్షనర్స్ తమ ప్రయోజనాలను తగ్గించారని ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడుతున్నారు. యాక్చువల్‌గా 10వ పీఆర్సీ గత తెలుగుదేశం పార్టీ హయాంలో 10వ పీఆర్సీ అనేది ఇవ్వడం జరిగింది. సో, ఇందులో ఈ యొక్క పీఆర్సీ సిఫార్సు ద్వారా 70 ఏళ్ళు నిండిన వారికి 10% అదనపు పెన్షన్‌ను ఇవ్వాలని సిఫార్సు చేసింది. సో, 15% ఇవ్వాలని సిఫార్సు చేస్తే, సో, ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా జీవోఎంఎస్ నంబర్ 6 డేటెడ్ ఆన్ 12థ్ జనవరి 2019 అండి. సో, ఇక్కడ మనకు 10వ పీఆర్సీ టైంలో 70 ఏళ్లకు పైబడిన వారికి 10% అదనపు పెన్షన్ ఇవ్వాలని జెప్పేసి ఈ యొక్క జీవో ద్వారా ఉత్తర్వులు జారీ చేయబడింది. ఆ పైన ప్రతి 5 ఏళ్లకు 5% పెంపును అమలు చేసింది. అంటే 70 ఏళ్ళు పైబడిన వారికి 10%, 75 ఏళ్ళు పైబడిన వారికి 15% ఈ విధంగా అన్నమాట. కానీ తర్వాత 11వ పీఆర్సీ ద్వారా ఈ అమౌంట్ ఏదైతే 10%, 15% ఉన్నాయో వాటిని తగ్గించి 7%కి 15%ని కాస్త 12%కి తగ్గించడం జరిగింది. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ మార్పు జీవోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా డేటెడ్ ఆన్ 1 ఫిబ్రవరి 2022 ఈ ప్రయోజనాలను మరింత తగ్గిస్తూ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత విధానం వచ్చేసి 70 ఏళ్ళు పైబడిన వారికి 7% అంటే ఇదివరకున్న 10% నుంచి డీగ్రేడ్ చేశారనమాట. తర్వాత 15% నుంచి మరి 12%కి తగ్గించడం జరిగిందనమాట. సో, వీటిని పునరుద్ధరించాలి అనైతే ఏపీలో ఈ యొక్క భిన్నంగా అయితే ఉందన్నమాట పెన్షన్ విధానం. సో, ఈ నిర్ణయం వల్ల పెన్షనర్స్ తీవ్రంగా నష్టపోతున్నారని కొత్త ప్రభుత్వం ఈ ఉత్తర్వులను పునఃసమీక్షించి 10వ పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా అంటే ఏదైతే ఇదివరకు 70 ఏళ్ల పైబడిన వారికి 10% ఉందో, అలాగే 75 ఏళ్ళు పైబడిన వారికి 15% ఉందో దీన్ని తిరిగి పునరుద్ధరించాలి అని జెప్పేసి సిఫార్సులకు అనుగుణంగా ప్రయోజనం కల్పించాలని జెప్పేసి గట్టిగా కోరుతున్నారు. ఇక పెన్షనర్స్ ఆశలు. దేశవ్యాప్తంగా పెన్షనర్స్ తమ వృద్ధాప్య జీవితాన్ని గౌరవంగా, ఆర్థికంగా స్వతంత్రంగా గడిపేందుకు అదనపు పెన్షన్ విధానాన్ని సవరించాలని కోరుతున్నారు. దీనిని కేవలం ఆర్థిక అంశంగా కాకుండా మానవతా దృక్పథంతో చూడాలన్నది వారి వాదన. 65 ఏళ్లకే అదనపు పెన్షన్ ప్రయోజనాన్ని విస్తరించడంపై కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను పునఃసమీక్షించడంపై పెన్షనర్ల సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి వృద్ధాప్యంలో పెన్షనర్స్‌కి మరింత అండగా నిలుస్తాయనేది వారు ఆశిస్తూ ఉన్నారు.